అమావాస నాడు ఆకాశములో నిండు సందామామ కనిపిస్తదమ్మా. అర్ధరాత్రి సింహ సీకట్లోన మండేటి సూర్యుడు ఉదయిస్తాడమ్మా. సర్వజాతులు సంకరమై సంకరులే సామ్రాటులైతారమ్మా. ఆకాశంలా మూడు సుక్కలు పుట్టి పిడుగులు బడి జనులు చస్తారమ్మా. పట్టపగలు సుక్కలాను చూసి లెక్కలేని జనులు రాలిపోతారమ్మా. ఇనుప స్తంభాలు చిగురిస్తాయమ్మా, రెమ్మలు సాగి పూలు పూస్తాయమ్మా. అడవి జంతువులు నగరాలపై బాడి నరుల నెత్తూరును తాగి వేస్తాయమ్మా. పగలేమో అన్నా చెల్లెళ్ళు అనుకుంటూ రాత్రుళ్ళు రతులల్ల మునిగిపోతారమ్మా. అతి తిండి అతి నిద్ర వల్ల ఈ జనులు విపరీత వ్యాధులతో బాధపడతారమ్మా. స్థిర నివాసము అన్నది లేక ప్రజలు రోజు సంచరిస్తుంటారమ్మా. ఏనుగేమో పంది పిల్లల్ని గంటే పందులు కోతుల్ని గంటాయమ్మా. రెక్కలొచ్చిన కోడి పిల్లలు మనిషి భాషలో మాట్లాడుతాయమ్మా. ఇనపగుళ్ళు నీట దేలుతాయమ్మా, అలుకాటి బెళ్ళు మునిగిపోతాయమ్మా. భారతదేశం వందలాది ఏళ్ళు బానిసత్వంలో నలిగిపోతుందమ్మా. ఓ తల్లి అచ్చమ్మ నా తమ్మా, ఎంపలి చెట్టుకు నిచ్చెళ్ళు వేసే మరుగుజ్జులే పుట్టుకొస్తారమ్మా. కలికాలం మధ్యాహ్న కపట స్వాములు జనుల సంపదను దోచుకుంటారమ్మా. కాలజ్ఞానములోని ఏ ఒక్క మాట పొల్లుపోకుండా జరిగి తీరునమ్మా. స్వామి, ఈ కాలజ్ఞానాన్ని చెప్పి నన్ను ధన్య. ఈ గ్రామములోని అచ్చమ్మ గారి వంశమే నాశనమైపోతుందయ్యా. వాళ్ళింట్ల పెరిగిన చింత చెట్టుకు చేమంతి పువ్వులు పూస్తాయ్యా. బనగాన పల్లె దుర్రేరు పొంగి 3 వంతుల ఊరు మునిగిపోతుందయ్యా. నవాబు పాలన పాడైతుందయ్య, వచ్చేటి రాబడి తగ్గిపోతుందయ్యా. ఉత్తములెందరూ ఉప్పుకు గతి లేక చిప్పబట్టుకొని చెయ్యి దాపుతారయ్యా. లోతైన రాతి గుంటల నుంచి సీము నెత్తురులు పొంగుకొస్తాయ్యా. కుమారస్వామి ఆలయమైతే వారము రోజులు మూతబడుతుందయ్యా. కాళికమ్మ కర్ణాటక రాష్ట్రము, దుర్గమ్మ తుర్కాల దేశం పోతుందయ్యా.